తాంబూల చర్వణం చెయ్యలేదు. సువాసిని సుమంగళి ఈ రెండిటి యొక్క ప్రధాన లక్షణమును విస్మరించింది అని గుర్తు. తాంబూల నిరసనము చెయ్యకూడదు వాళ్ళది. తాంబూలం తప్పకుండా వేసుకోవాలి. తాంబూలము అంత గొప్పదిగా చెప్పబడింది. కేవలముగా ఏదో తాంబూలము అంటే ఓ 3 ఆకులును అందులో పెట్టే 2 వక్కలు అని మీరు భావన చేయకూడదు. ఎందుకంటే తాంబూలమునందు ఉపయోగించడానికి తమలపాకులనే వాడతాం. తమలపాకులకు సంస్కృతంలో నాగవల్లి అని పేరు. అందుకే కదా నాగవల్లి దళైర్యుతం. దళైర్యుతం అంటే మీరు ఎవరికైనా తాంబూలం ఇచ్చారనుకోండి 3 ఆకులు పెట్టాలి. 3 ఆకులు పెట్టలేదు అంటే 5 పెట్టాలి. బేసి సంఖ్య మీద ఉంచాలి. యథార్థమునకు 3 ఆకులే. పూజలో సంబంధించినవన్నీ 3 మీద ఉంటాయి నిజానికి. అందుకే సాధ్యం త్రివర్తి సంయుక్తం. దీపం పెడితే 3 ఒత్తులతో పెట్టాలి. 3 ఒత్తులు వెలగాలి, 3 జ్యోతులు వెలగాలి. తాంబూలం ఇస్తే 3 ఆకులతో తాంబూలం ఇవ్వాలి. కాబట్టి నాగవల్లి దళైర్యుతం. దళం మారేడు దళం అంటాం కదా, తులసి దళం అంటే 3 ఆకులతో ఉన్నది అని. దానికి నాగవల్లి అని పేరు. నాగవల్లి అని పేరు ఎందుకు వచ్చిందని అడిగారు. సంస్కృతంలో ఏదైనా ఒక అక్షరాన్ని ఉచ్చరించినా దానికి అర్థం ఉంటుంది. ఏ అర్థం లేనటువంటి అక్షరములు ఉండవు. సంస్కృత భాషలోనూ తెలుగు భాష ఇలాంటి ప్రాచీనమైనటువంటి దేవదత్తమైన భాషల యందు అర్థం పర్థం లేని నిశ్శబ్దాక్షరములు ఉండవు. అవి ఎందుకు పనికిరావండి, ఉత్తిని అలా ఉంటాయి, వాటిని ఉచ్చరించక్కర్లేదండి అని అక్షరాలు ఉండవు. అవి మిలీచ్ఛ భాషలకు, అర్థం పర్థం లేని భాషలకు ఉంటాయి. COULD కుళ్ళు అనకూడదు, కుడ్ అనాలి. మరి ఎల్ ఎందుకంటే సైలెంట్ లెటర్. అటువంటి దిక్కుమాలిన సిద్ధాంతాలు సంస్కృతానికి తెలుగుకి ఉండవు. అందుకే అవి అంత పరిపూర్ణత కలిగినటువంటి భాషలయ్యే. అందుకే పరమేశ్వర ఆరాధనము కూడా సంస్కృత భాష ఎందే, సంస్కృతంలోనే చేస్తారు. ఎందుకంటే అది భావమును ఇమర్చుకోగలదు, ఆవిష్కరించగలదు. అటువంటి సంస్కృత భాష యందున్న ప్రతి పదానికి ఆ అర్థం ఎందుకు వచ్చిందో అమరకోశం చెప్తుంది. అమరకోశం సంస్కృతానికి సాధికారిక గ్రంథం. అమరకోశము అంటే అమరము సంస్కృతము, అందుకని దాని యొక్క అర్థములు చెప్పిన కోశము కాబట్టి అమరకోశం అనుకోకూడదు. అమరసింహుడు జైనుడు. ఆయన శంకర భగవత్పాదాచార్య స్వామి వారితో వాదన చేసి ఓడిపోయాడు. ఓడిపోతే ఆయనకి చాలా బాధ కలిగింది. అరే, నేను శంకరులతో వాదనలో ఓడిపోయానని తాను రచించిన గ్రంథములన్నీ అగ్నిహోత్రంలో పడేశాడు. శంకరాచార్యుల వారు ఉదారులు. వారు అక్కర్లేని విషయాల్ని ఏవో పట్టించుకుంటూ ఉండడం, పనికొచ్చే విషయమైనా పాడు చేయడం అటువంటివి శంకరులు చెయ్యరు. అందుకే వారు పరుగున వెళ్ళి అమరసింహుణ్ణి అడిగారు, ఈ అమరకోశాన్ని కాల్చకు, అది సంస్కృత భాష యందు సాధికారిక గ్రంథం, దాన్ని ఉంచమని చెప్పారు. శంకర భగవత్పాదుల అనుగ్రహంతో బట్టకట్టింది అమరకోశం. అందుకే అమరకోశంలో ఏం చెప్తారో అది తీర్పు. అమరకోశంలో నాగవల్లి అన్న మాటకి అర్థం చెప్పారు. ఐరావతాన్ని తీసుకెళ్ళి ఒక కంబమునకు అంటే ఒక స్తంభానికి కడతారు దేవలోకంలో. ఎంత ఐరావతమైనా అది ఏనుగే కదండి మరి, అందుకని దాన్ని స్తంభానికి కడతారు. అయితే అది పాలసముద్రము నుండి పుట్టింది, ఐశ్వర్యహేతువు. అందుకని దాని శరీరమునకు ఉరుసుకున్నటువంటి గొలుసు కట్టబడినటువంటి స్తంభమునకు చైతన్యము కలిగింది. అందులోంచి లక్ష్మీప్రదమైనటువంటి తీగ పుట్టింది. ఆ ఐరావతాన్ని కట్టిన స్తంభంలోంచి పుట్టిన తీగ కనుక దానికి నాగవల్లి అని పేరు. నాగా అంటే సంస్కృతంలో ఏనుగు. ఏనుగుని కట్టిన గుంజలోంచి పుట్టిన తీగ కనుక నాగవల్లి కాదు. నాగవల్లి అంటే నాగలోకము నుండి తీసుకురాబడినది అని ఒక అర్థం. నాగలోకం సమస్తమైనటువంటి సిద్ధులకు ఆలవాలము, మహదైశ్వర్యాన్ని కల్పించగలదు. అందుకే మీరు ఎప్పుడైనా పురాణాల్లో చూస్తే నాగలోకానికి వెళ్ళి తిరిగి వచ్చాడు అంటే అతను ఏదో విశేష సిద్ధిని పొందుతాడు. మహాభారతంలో భీముడు వెళ్ళొస్తాడు, విశేష సిద్ధిని పొందుతాడు. అది నాగలోకము నుండి తేబడినది. కాబట్టి ఇప్పుడు ఆ నాగవల్లి, ఆ తమలపాకుకి ఒక ప్రత్యేకత ఉన్నది. తమలపాకుకున్న ప్రత్యేకత ఏమిటి అన్న విషయంలో పౌరాణికమైన విషయాలని అలా ఉంచండి. ఈ మధ్యకాలంలో IIT ఖర్గపూర్లో 2 విద్యార్థులు దాని మీద రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి అసలు ఆ తమలపాకు వైభవం ఏమిటో నెట్లో పెట్టారు వాళ్ళు. అందులో ఆ తమలపాకు యొక్క విశేషాల గురించి వాళ్ళు చెప్పిన విషయాలు చదివితే
ఋషులు ఇందుకు చెప్పారా అని తెల్లబోతాం. తమలపాకు నవిలినప్పుడు దానిలో విశేషమైనటువంటి ఔషధీ లక్షణం ఉంటుంది. అది చాలా ఎక్కువగా సూక్ష్మాంగ జీవులు పుట్టేటటువంటి ప్రదేశాలలో ఒకటి నోరు. పరమేశ్వరుడు అదే నోటిలో వ్యాధి నిరోధకత్వాన్ని కల్పించగలిగినటువంటి దివ్యమైనటువంటి ఒక పదార్థము ఊరే శక్తిని కూడా పెట్టాడు, లాలాజలము. లాలాజలం అది చాలు. అందులో మ్యూకస్టైలిన్ అని 2 పదార్థాలు ఉంటాయి. సరే, ఇప్పుడు నేను అవన్నీ చెప్పడం మర్యాద అంటే, మ్యూకస్ తిన్న పదార్థం జారిపోయేటట్టుగా చేస్తుంది జిగురుగా. టైలిన్ అని ఒక పదార్థం, అది సూక్ష్మాంగ జీవుల్ని చంపుతుంది. అసలు నిజానికి చప్పరించండి అని ఎందుకంటారంటే ఎక్కువ లాలాజలం ఊరడానికి. ఎంత లాలాజలం ఊరితే అంతగా సూక్ష్మాంగ జీవులు మరణిస్తాయి. ఇందులో మీరు ఏదైనా నోట్లో పదార్థాన్ని వేసుకున్నప్పుడు దవడలలోంచే నిత్తుట్లోకి వెళ్ళేవి కొన్ని, మీరు మింగిన తరువాత జీర్ణాశయం గుండా రక్తంలోకి వెళ్ళేవి కొన్నిగా విభాగం పొందే. అందులో తమలపాకుకున్న గొప్పతనం ఏమిటంటే దాన్ని నవిలినప్పుడు దానిలో ఉండేటటువంటి వ్యాధి నిరోధక శక్తి కడుపులోకి వెళ్ళి ప్రేగుల గుండా నిత్తురు గుండా వెళ్ళవలసిన అవసరం లేకుండా దవడల గుండా లోపలికి వెళ్ళిపోతుంది. అందుకని అది సూక్ష్మాంగ జీవుల్ని చంపుతుంది, లాలాజలం ఎక్కువగా ఊరేటట్టు చేస్తుంది. నేను ఈ మధ్యనే ఒక డాక్టర్ గారిని అడిగా, అందులో చదివి ఇది నిజమేనా అని. అంటే ఆయన యథార్థమేనండి ఏం చెప్పారు నాతో. పాలిపిటేషన్ ఆఫ్ ది హార్ట్ అంటుంటారు. అంటే గుండె సరిగ్గా కొట్టుకోకుండా ఏదో గుండె చప్పుడు తగ్గిపోతున్నట్టు, గుండె దడదడలాడిపోతున్నట్టు ఉంటుంది కొంతమందికి. దాన్ని నియంత్రిస్తుంది. హృదయమును నియంత్రించడం అంటే, హృదయ స్పందన నియంత్రించుట అంటే ఆయుర్దాయమును ఇచ్చుట. అంత గొప్ప శక్తి తమలపాకుకుంది. అందుకే తాంబూల చర్వణం ఎవరు చేస్తారు అంటే తప్పకుండా చెయ్యవలసినటువంటి వారు సువాసినులు. పరదేవత కూడా తాంబూలం వేసుకుంటారు.